హలో గైస్, చాలామంది జిమ్కి వెళ్ళే వాళ్ళు మజిల్ ఫాస్ట్గా పెరగాలని చెప్పి నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉంటారు. నాన్ వెజ్ ఎక్కువగా తినటం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి భయ్య. అది ఎలానో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మీరు జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు నాన్ వెజ్ ఎక్కువగా తింటే మంచిదా లేదా వెజ్ ఎక్కువగా తింటే మంచిదా అనేది ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది భయ్య. దానికంటే ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి భయ్య, మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్సిఎల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అని అంటారు భయ్య. ఈ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్లనే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి భయ్య. మన బాడీలో మీరు వెజ్ ఎక్కువ తీసుకోవటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అండ్ నాన్ వెజ్ తీసుకోవటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవుతుంది భయ్య. హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్తారు. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయంటే మన బ్లడ్ వెజల్స్ ముడుచుకుపోయి అందులో ఉన్న బ్లడ్ సరిగా ఫ్లో అవ్వక మనకి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి భయ్య. మనం నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ బ్లడ్ వెజల్స్లో ఫామ్ అయ్యి ఇంకా బ్లడ్ సరిగా ఫ్లో అవ్వకుండా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి భయ్య. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కొంత స్ట్రెస్ ఫీల్ అవుతారు. దానివల్ల బ్లడ్ వెజల్స్ అనేవి ముడుచుకుపోయి వాళ్ళలో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం వెజ్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన బ్లడ్ వెజల్స్లో గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది భయ్య. దానివల్ల బ్లడ్ సరిగా ఫ్లో అయ్యి హార్ట్ అటాక్స్ రాకుండా చేస్తుంది భయ్య. నేను కంప్లీట్గా నాన్ వెజ్ మానేమని మీకు చెప్పట్లేదు భయ్య. అప్పుడప్పుడు వెజ్ తీసుకోండి, దానివల్ల మీ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సరిగా ఫ్లో అయ్యి హార్ట్ అటాక్స్ రాకుండా చేస్తుంది భయ్య. మజిల్ గెయిన్ అనేది వెజ్తో కూడా చాలా వస్తుంది భయ్య. నాన్ వెజ్ కంటే మీరు వెజ్ తీసుకుంటే చాలా బెటర్. మీలో ఎంతమంది జిమ్కి వెళ్తున్నారు? ఒకవేళ జిమ్కి వెళ్తే ఎంతమంది వెజ్ తీసుకుంటున్నారు, ఎంతమంది నాన్ వెజ్ తీసుకుంటున్నారు? ఇంకా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పాలంటే ఈ వీడియోని తొందరగా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.